శ్రీనివాస్ గారు. అందుకే ఆయన పేరు బుర్రా శ్రీనివాస్ గారు. బిఎస్ టాక్ షో ద్వారా అనేక మంది హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి బుర్రకి పదులు పెట్టేటువంటి మనిషి అని కూడా చెప్పొచ్చు మా బిఎస్ గారు. సో షార్ట్ ఫామ్ లో బిఎస్ గా మనందరికీ బాగా తెలుసు. సో బుర్రా శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ బిఎస్ టాక్ షో ద్వారా ఈ అవార్డ్స్ అన్నిలో పార్టిసిపేట్ చేయడానికి అశోక్ కుమార్ గారిని అలాగే శశాంక్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. డిజిటల్ మీడియా రంగంలో ఒక కొత్త యాంకర్స్ని అండ్ యువతాన్ని ఎంకరేజ్ చేయడంలో బిఎస్ గారు ఎప్పుడు ముందుంటారు. అలాగే వారి కోసం అనేకమంది అకేషన్స్ పెడుతూ సో అప్కమింగ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అలాగే డిజిటల్ మీడియాలో ఉంటే యువ యాంకర్స్కి సపోర్ట్ చేస్తుంటారు బిఎస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీ విలువైన స్పీచ్ వస్తుందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు. ఈ అవార్డు ఇచ్చినందుకు విష్ణు గారికి, అలాగే ఈ అవార్డుకి సపోర్ట్ చేసిన మా నరేష్ గారు, అలాగే మిగతా స్పాన్సర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే చాలామంది అంబికా కృష్ణ గారి గురించి అందరూ కూడా డిజిటల్ మీడియా బాధ్యత లేకుండా చేస్తున్నట్టుగా కొంత బాధపడుతున్నారు. నేను డిజిటల్ మీడియా అధ్యక్షుడిగా మీకు ఒక సినిమా వాళ్ళకి కానీ సీనియర్ అందరికీ కూడా మీరు డిజిటల్ మీడియాని ఇంకా గుర్తించట్లేదు, గుర్తించడానికి కొంత నిరాకరిస్తున్నట్టుగా కనబడుతుంది మాకు. సో మీరు దయచేసి డిజిటల్ మీడియాను గుర్తించండి. మీరు డిజిటల్ మీడియా కోసం ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టండి. ప్రింట్, ఎలక్ట్రానిక్ ఏదైనా సరే మీరు దయచేసి మా డిజిటల్ మీడియా కోసం ప్రెస్ మీట్లు పెట్టండి. మీరు కావాలంటే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు రావాలా, ఎలాంటి నిబంధనైనా పెట్టండి. కానీ డిజిటల్ మీడియా కోసం ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెడితే అంటే మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. అదే వాళ్ళు వచ్చి మీ ముందు కూర్చుంటే తప్పు చేయడానికి అవకాశం ఉండదు. అది రాజకీయ నాయకులని, సినిమా వాళ్ళని కూడా గుర్తించాలి. మమ్మల్ని గుర్తించండి అని అడుగుతున్నాము డిజిటల్ మీడియా తరఫున. సో ఇకపైన ఆ మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు అన్నట్టుగా మా బాధ్యత అంటే కొంత అడ్రస్ లేని వాళ్ళు కూడా చాలామంది ఫోన్లోనే ఛానల్ సృష్టించి కొంత క్రియేట్ చేస్తున్నారు. మేము కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము మా వంతుగా. అతి త్వరలో దానికి కూడా కొన్ని నిబంధనలు తీసుకురాబోతున్నాము. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అంటే స్థానిక అథారిటీ దగ్గర రిజిస్టర్ అయి ఉండాలి, అలాగే ఒక కంపెనీ పెట్టాలి. ఇట్లాంటి కొన్ని నిబంధనలతో ముందుకు వస్తున్నాము. అతి త్వరలోనే మా నుంచి మీరు చాలా మంచి వార్తలే వింటారని ఆశిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బిఎస్ గారు. సో రీసెంట్గా ఆయన సో తెలంగాణ ఆన్లైన్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అనేక మందికి ఎన్నో గొప్ప సలహాలు సూచనలు చేస్తూ జర్నలిజంలో సరికొత్త ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. సో స్పష్టత. సో మరి ఆ విషయాల్లో ఎప్పుడు ముందుండేటువంటి మా గీతాంజలి గారు ఈరోజు బీబీ ఎంటర్టైన్మెంట్స్ తరఫున షీ ఈజ్ రిసీవింగ్ ది అవార్డ్. సో గీతాంజలి గారు స్పెషల్ కంగ్రాచులేషన్స్ మ్యామ్. సో గట్టిగా అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి, వేదికగా వస్తున్న ప్రతి ఒక్కరికి గట్టిగా చెప్పలు కొడుతూ వెల్కమ్ తెలియచేయండి. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మ్యూజిక్. పేరులోనే గీత ఉంది, అందులో అమ్మాయి సరైనటువంటి ప్రోత్సాహం నాకు అనిపిస్తుంది. నిజంగా ఈ రోజున భక్తి పెరిగింది అంటే కొంత టీవీ ద్వారా పెరిగింది. యాక్చువల్గా యంగ్స్టర్స్ కూడా ఈ రోజున భక్తి వైపు వెళ్తున్నారంటే టీవీలు కొంత చెడు చేసినప్పటికీ కూడా ఈ భక్తి మార్గంలో పెట్టడానికి చాలా మంచి అవకాశాలు అయితే వచ్చినాయి, చాలా విషయాలు తెలుస్తున్నాయి. అయితే వచ్చింటే టూ మనీ ఒక స్పాయిల్ డిష్ లాగా ఈ చాలామంది రకరకాలు చెప్పేటప్పుడు ఏ పూజ చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ కరెక్ట్ అయినటువంటి పద్ధతిని ఎన్నుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ గీతాంజలి గారు మీరు ఆ విషయంలో ఒక గైడెన్స్ స్పీచ్ లాంటిది పెట్టి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే బాగుంటుందేమో అని కూడా నేను అనుకుంటాను. ఎందుకంటే రకరకాల గురువులు రకరకాల పద్ధతులు చెప్తున్నారు. ఏం చేయలేదు, ఒకడేమో మా ఇటు పడుకోమంటాడు, ఒకడేమో అటు పడుకోమంటాడు, ఏ పడుకోవడం కూడా తెలియదు, పడుకోవడం చదవడం పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దయించి ఆ రంగా కూడా మీరు కలిగారు మా గైడెన్స్ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ గీతాంజలి. ప్రేక్షకులు అందరికీ కూడా గీతాంజలి నమస్కారం. ఇంకా విష్ణు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవార్డుకి నన్ను ఎంపిక చేసినందుకు మొట్టమొదటిగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది సుమత్ గారికి, సుమత్ చైర్మన్ ఎండి. వారు కనుక డివోషనల్ వైపు నన్ను నడిపించకపోతే సాధారణంగా అన్ని జోనర్స్లో ఉన్నట్టే ఉండేదాన్ని. ప్రత్యేకంగా డివోషనల్ భక్తి అండ్ లైఫ్ స్టైల్కి సీఈఓగా నన్ను ఎంపిక చేయడం అనేది అది నాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే
అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అంటే ఒక షూట్ ఒక గెస్ట్ని మాట్లాడి అరేంజ్ చేయాలంటే అది చాలా కష్టం. ఇంతమందిని ఒక వేదిక పైన ఇంతమంది దగ్గరని చూడడం వాళ్ళందరినీ ఒకే దగ్గర తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని. విష్ణు గారికి కంగ్రాచులేషన్స్ అండి, సక్సెస్ అయ్యారు ఈ విషయంలో మీరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకించి భక్తి విషయానికి వస్తే దేవుడు మనందరికీ ఫస్ట్ మన మొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు, ఆ తర్వాత దైవం అంటారు. ఆ దైవాన్ని పరిచయం చేసేది తల్లి. నాకు కూడా అలాగే మా తల్లి దేవుడు అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఇంత బాగా నేను వీడియోలు చేయడానికి కానీ, ఒక గుడికి వెళ్ళి ఆ దైవం గురించి చెప్పడానికి కానీ, అంత బాగా వర్ణించడానికి కారణం మా అమ్మగారండి. ఆవిడ చిన్నప్పటి నుంచి చేసే పూజలు కానీ అవి కానీ, ఆవిడ వర్ణించిన తీరు కానీ, నేను చూసిన పౌరాణిక సినిమాలు కానీ, ఇవన్నీ నన్ను ఈ విధంగా ఇప్పుడు ఇంత బాగా నేను ప్రజెంట్ చేయగలుగుతున్నానంటే కారణం ఆమె మొట్టమొదట, తర్వాత ఆమె చూపించిన దారి. అలాగే ఈ మార్గంలో నేను సక్సెస్ అవ్వడానికి కారణం నా కుటుంబం, నా భర్త, చిన్నపిల్లోడు ఉన్నాడు, నా అత్తింటి వారు కానీ పుట్టింటి వారు కానీ ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒక మహిళ బయటకు వచ్చి పనిచేయడం చాలా కష్టమైన పని. నేను గత సంవత్సరం కరెక్ట్గా అయోధ్య వెళ్ళాను. అక్కడ ఒక 4 రోజులు ఉండాల్సి వచ్చింది చిన్న పిల్లోని. అలా ఇలా చాలా చోట్ల ద్వారకా అని, రామేశ్వరం అని, ప్రతి చోటుకు వెళ్ళి డిస్కవర్ చేసే క్రమంలో కొన్ని రోజులు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాంటి టైంలో ఫ్యామిలీ చాలా చక్కగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అది ఎప్పుడు వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. అలాగే ప్రత్యేకించి ఇలాంటి అవార్డ్స్ అనేది ఖచ్చితంగా బాధ్యతను పెంచుతాయి. అవి అలాగే ఇప్పుడు సార్ చెప్పినట్టు అవి గుర్తుపెట్టుకుంటాము. అందరూ అన్ని రకాలుగా చెప్పేసి ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఒక మార్గంలో తీసుకువెళ్ళే విధంగా మా వంతుగా కృషి నేను తప్పకుండా చేస్తాను సార్. మీలాంటి వాళ్ళ సలహాలు, సూచనలు ఎప్పుడు మాకు అవసరం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.